ఓకే ఓకే దగ్గర ఉండమన్నా రివ్యూ తీసుకుంటుంది కాదు అడుగు ఇప్పుడు సినిమా చూస్తావు కదా ఎలా ఉంది ఎలా అనిపించింది అసలు కొంచెం ఐ హ్యావ్ ఎ కీ ఓ సారీ ఐ ఫర్గాట్ మై కీ బట్ ఐ వాచ్ మూవీ కల్కి సినిమా చూడడం జరిగింది సినిమా వాజ్ వెరీ నైస్ అండి సినిమా ఇస్ సూపర్ చాలా ఇంకా దగ్గర కూర్చోవాలా అడుగు ప్రశ్న అడుగు రైట్ సినిమా చూసిన తర్వాత అంటే ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి దీంట్లో ఓకే సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఆర్ దేర్ అండి బట్ ఇన్ మేల్ కాంపిటీషన్ దేర్ వర్ ఓన్లీ ఇద్దరు ఉన్నారండి ఒకటి బుజ్జి ఒక చిన్న డైలాగు ఇంకో 10 ఏళ్ళు వేసి తొక్కుతానగానే బుజ్జి ఆడకొచ్చి కూర్చుంది చూడు ఆడిది కెమెరామ్యాన్ ఉదర్ ఫోకస్ కరో యార్ అది బుజ్జి అర్థమైందే ఆ డైలాగ్ ఎవరు చెప్పారు అనేటువంటిది కింద జిప్ టీవీ ఆడియన్స్కి వదిలేస్తున్నా అండ్ మధ్యలో నాకు ఆకలేస్తే జొమాటోలో బుక్ చేస్తే ఆర్జీవి గారు గుడ్డు పంపించారు ఐఎమ్ వెరీ హ్యాపీ గుడ్డు తినడం జరిగింది ఎక్కడ పెట్టుకోలేదు గుడ్డు అమ్మా తప్పుగా అనుకోవద్దు గుడ్డు తినేసిన అర్థమైందా పెట్టుకోలేదు అండ్ ఇంకా మూవీ క్వశ్చన్స్ ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి దీంట్లో ఫైట్ సీన్స్ వచ్చేసి అమితాబ్ బచ్చన్కి అండ్ ప్రభాస్ గారికి ఏదో ఉంటుందో ఫైట్ సీన్ వదిలేస్తే సినిమాలో బ్లండర్ మిస్టేక్ ఉంది 2-3 మిస్టేక్లు ఉన్నాయి ఫైండ్ అవుట్ చేసిన ఒక బ్లండర్ మిస్టేక్ ఏం తెలుసా దుల్కర్ సల్మాన్ ఒక అబ్బాయిని పెంచుకుంటాడు చిన్నగా ఉన్నప్పుడు పెంచుకుంటాడు ఆ పిల్లడు 20 సంవత్సరాలు వచ్చినా కూడా ఈయన వయసు తగ్గదు దుల్కర్ సల్మాన్ది ఇది తప్పు కదా కనీసం ముడత పడాలి కదా నాలాగా హ్యాండ్సమ్గా చూపిస్తే ఎట్లా బ్లండర్ మిస్టేక్ కదా ఇంకో విషయం ప్రభాస్కి ఆయనకి ఫైట్ నడుస్తుంది ప్రభాస్ కాలు ఇరుక్కోబోతుంది ఆ కాలు ఇరుక్కోవడానికి ఆయన తీసే లోపు ఇంకో ఫైట్ నడుస్తుంది మరి ఎట్లా తీసాయని చెప్పలేదు లేచి నిలబట్ట అట్లా ప్రభాస్ అది కూడా మిస్టేకే కదా చూపించాలి కదా సినిమా సో ఇవన్నీ మీరు వదిలేస్తే సినిమాని నూతన మహాభారతం అంటున్నారు నీకు ఇంకో విషయం తెలుసా నేనే అడగాల ప్రశ్న కెమెరామ్యాన్ ఆపి ఫోకస్ అదే ఏమంటున్నారు తెలుసా బాహుబలి డైరెక్టర్ అమ్మ మొగుడు అంటున్నారు ఈయనని పెట్టి ఒక మ్యాడ్ మ్యాక్స్ ఈయనని పెట్టి ఒక స్టార్ వార్స్ ఈయనని పెట్టి ఒక 400 యోధులు కూడా తీయచ్చు అంత కెపాసిటీ ఉన్న డైరెక్టర్ అంటున్నారు సో వెరీ నైస్ నాకు 500 బొక్క పడింది కానీ థియేటర్ బాగాలేకపోతే బొక్క పడింది లేకపోతే సినిమా సూపర్ నెగిటివ్ ఎతికినా కానీ సినిమా నెగిటివ్లో తీయట్లే అర్థమైపోయింది దిస్ ఓన్లీ పాజిటివ్ దట్ ఈస్ కల్కి ఇప్పుడు రాజమౌళి తర్వాత రాజమౌళి అనుకోవచ్చా జూనియర్ రాజమౌళి అంతేనా ఎస్ దీంట్లో సాంగ్స్ ఎలా ఉండవు సాంగ్స్ ఎలా ఉన్నాయి ఇంకానే మనోడు దాన్ని ఏమంటారు ఐటమ్ సాంగ్ ఓ యాంకర్ అట్లా అడిగిండు ఐటమ్ సాంగ్ అని చెప్పేసి సిచ్యువేషన్కి తగ్గట్టు సాంగ్స్ ఉన్నాయి అండ్ వెరీ నైస్ అండి మీకు కమల్ హాసన్ గురించి కావాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి ఓకేనా ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది దీంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు అంత నాలెడ్జ్ లేదు సినిమా గురించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు బ్రహ్మానందం ఉన్నాడు బ్రహ్మానందం క్యారెక్టర్ ఎలా ఉంది దీంట్లో నువ్వేనా నాకు అద్దె ఇచ్చినావా రివ్యూ తీసుకోమని లేదే పైసలు ఇచ్చినావా లేదే మరి ఎందుకు అయ్యా నన్ను తీసుకొచ్చి రివ్యూ చెప్తారు కాల్ చేసి వెళ్ళిపోతే అయిపోయి కదా నా దారి నేను పోతా కదా దిస్ ఈస్ ద బ్రహ్మానందం రోల్ అర్థమైందా ఓన్లీ 2 డైలాగ్స్ 2 స్క్రీన్ ప్లేస్కి వస్తాడు ఆయన కమల్ హాసన్ రోల్ ఎలా ఇందాక చెప్పినా బాబు చెప్పలేదా బాబు షార్ప్ లేనట్టున్నాడు పార్ట్ 2 అని చెప్పినా నీకు అర్థమైందా పార్ట్ 2 ఓకేనా పార్ట్ 2 ఓకే రైట్ ఓకే థ్యాంక్ యూ దీపికా పడుకునే ఈమె క్యారెక్టర్ ఎలా ఉంది దీపికా పడుకునే అర్థమైందా అంతే యాక్షన్తో పడబెట్టేసింది అంతే సో దీపికా పడుకునే హై పైన పడుకుంటేనమాట ఆమెని దొంగతనం చేయడానికి వచ్చినట్టు వ్యక్తి ఎవరంటే ప్రభాస్ పాయింట్స్ రేపు పొద్దున మీరు కరెన్సీ దెర్ ఇస్ నో మోర్ కరెన్సీ ఇన్ ఫ్యూచర్ ఓన్లీ పాయింట్సే మీకు ₹1,00,000 అంటే 1,00,000 పాయింట్ అనమాట మీ బ్యాంక్ అకౌంట్లో ₹1,00,000 అంటే 1,00,000 పాయింట్స్ అర్థమైందా దట్ ఈస్ నాట్ కరెన్సీ ఓకేనా రైట్